తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరంలో నూతన ఏడాది నుంచి ప్రతి ఇంటి నుంచి తడి పొడిగా వ్యర్థాల విభజన చేసే జీవీఎంసీకి చెందిన లక్ష్యంతో ప్రజలకు వ్యర్థాల విభజన చేసే జీఎంసీకి అందించే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రజారోగ్య కార్మికులు మెప్మా రిసోర్స్ పర్సన్స్ కి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ, సాహస వాష్ స్వచ్ఛంద సంస్థలు శనివారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య కార్మికులు మెప్మా రిసోర్స్ పర్సన్స్ కి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల విభజన జరగడం వలన ప్రజారోగ్య విభాగంలో పెను మార్పులు వస్తాయన్నారు. తడి వ్యర్థాలతో ఎరువు, పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాల నిర్వహణ తేలికవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వార్డు సచివాలయాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించడానికి మెప్మా ఆర్పీలను కేటాయించి వారికి తగిన పారితోషికం కూడా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సాహస్ వాష్ స్వచ్ఛంద సంస్థలు వారం రోజుల పాటు గుంటూరు నగరంలో ప్రజారోగ్య కార్మికులు, ఆర్పీలకు అందించే శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ ఇన్ఛార్జ్ ఎం అర్జున్ ప్రసాద్, రిసోర్స్ పర్సన్స్ బివి రావు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు బి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. సార్